500 కోట్ల సర్కారు భూమి స్వాహా. ఎక్కడిది? గంధంగూడ భూమి ప్రభుత్వానికి చెందినదంటూ పెట్టిన బోర్డు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గంధంగూడ, సర్వే నెంబర్ 51, గండిపేట్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అట. ప్రభుత్వ భూమిలో గుడిసెలు తొలగిస్తున్న దృశ్యం. నిషేధిత జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారట. ప్రోబిటెడ్ ల్యాండ్ 22A కింద ఈ ప్రోబిటెడ్ ల్యాండ్ ఉంటుంది. ఈ భూమికి కూడా నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసిరట. గంధంగూడలో 9 ఎకరాల 36 గుంటల ప్రభుత్వ భూమికి ధరణిని అడ్డం పెట్టుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు సంపాదించిరట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చకచకా పావులు. రాజకీయ నేత కుమారుడి పేరిట భూ బదలాయింపు. ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఆ నేత విచారణ జరిపి పాస్బుక్లు రద్దు చేసిన కలెక్టర్ అక్రమార్కులపై క్రిమినల్ కేసులు, భూమి స్వాధీనమట. మరి ఎవరయ్యా రాజకీయ నేత కుమారుడు? కాంగ్రెస్లో జాయిన్ అయిందట. పేరే రాయొచ్చు కదా, మళ్ళీ ఇంకా మళ్ళీ ఆ రాజకీయ నేత. మీరు ఎవిడెన్స్ దొరికినప్పుడు పేరు రాయడానికి ఇబ్బంది ఏముంది? మళ్ళీ ఆ రాజకీయ నాయకుడు కుమారుడు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూ బాగోతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ధరణిలోని లొసుగులను అడ్డం పెట్టుకొని నగర శివార్లలో నకిలీ పత్రాలతో దాదాపు 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికారులు, బడా నేతల ఆశీస్సులతో విలువైన ప్రభుత్వ భూములకు ఓ రాజకీయ నాయకుడు కుమారుడి పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారం ఇటీవల బయటకు పొక్కడంతో అధికారులు అన్ని ఆధారాలతో దీనిపై లోతుగా విచారించారు. అక్రమార్కులకు చెక్ పెట్టి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పాస్బుక్లు రద్దు చేయడంతో పాటు నకిలీ పత్రాలు సృష్టించిన వారిపైన ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుగా క్రిమినల్ కేసులు నమోదు చేయించారట. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. 1958 నుంచి ఖాస్రా, ఇతర రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి సర్కారు కంచెగా నమోదైంది. ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా, ఎలాంటి లావాదేవీలు జరగకుండా దీన్ని 22A కింద నిషేధిత జాబితాలో చేర్చారు. ఇక్కడ ఎకరం భూమి విలువ కనీసం 50 కోట్ల నుంచి 60 కోట్ల పైన ఉంటుంది. అత్యంత విలువైన ఈ భూమి ఖాళీగా ఉండడంతో కొందరు పెద్దల కన్నుబడ్డది. దీన్ని ఎలాగైనా కాజేసేందుకు వారు వ్యూహం పన్నారు. గతంలో ఈ భూమిని జాగీర్దారులు మహమ్మద్ నజీరుద్దీన్ అనే వ్యక్తికి బహుమతిగా ఇచ్చారంటూ ఆయన కుటుంబీకులు సబియా సుల్తానియా మరో 13 మంది తెరపైకొచ్చారు. వీరంతా కలిసి వ్యూహాత్మకంగా నకిలీ పత్రాలతో రెవెన్యూ ట్రైబ్యునల్లో కేసేసి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. అప్పటి అధికార పార్టీ జియాగూడ మాజీ కార్పొరేటర్ ఏ మిత్రకృష్ణ కుమారుడైన అభిషేక్ ఈ భూమిని డాక్యుమెంట్ నెంబర్ 12698/2019 ద్వారా జీపీఏ చేశారు. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ పెద్దల ఆశీస్సులతో జీపీఏ రిజిస్టర్ పూర్తయింది. అనంతరం ధరణిలోని లొసుగులను అడ్డం పెట్టుకొని మిగతా తతంగమంతా నడిపించారు. భూమి యజమానులుగా చెప్పుకుంటున్న వారు ఈ భూమికి పాస్బుక్ కోసం ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో జాగీర్ బహుమతిగా ఇచ్చిన ముంతాకా భూమి అని నమోదు చేశారు. ఈ ముంతాకా భూములకు సాధారణంగా సర్వే నెంబర్లు ఉండవు. గంధంగూడ గ్రామం పేరు, ఆబాదీ పేరుతోనే దరఖాస్తు చేశారు. తామంతా మహమ్మద్ మజీరుద్దీన్ కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా జతపరిచారు. అంత ఫేక్ మనుషులే ఉంటారు దీంట్లో. ఇగో ఆ సమయంలో రికార్డులో ఉన్న సర్కారు భూమిని పట్టా భూమిగా మార్చేసిరట. పాస్బుక్ కూడా వచ్చేసింది. ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో ఈ భూమిని వేరే వారికి విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కథం అయిపోయింది. పట్టించిన ఫ్యామిలీ సర్టిఫికెట్ అట. విలువైన సర్కారు భూమికి దొడ్డిదారిన పాస్బుక్లు పొందిన వ్యక్తి ఆ భూములను ఎన్నికల అనంతరం ఇతరులకు విక్రయించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్లాట్ బుక్ చేసుకుందట. అయితే దీనిపైన అప్పటికే ఫిర్యాదు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అభ్యంతరాలున్నాయని రిజిస్ట్రేషన్ తిరస్కరించారు. దీనిపైన వారు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో రెవెన్యూ ట్రైబ్యునల్ నుంచి తమకు అనుకూలంగా వచ్చిన తీర్పునకు అనుగుణంగా పాస్బుక్లు జారీ చేయాల్సిందిగా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో హైకోర్టు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అన్ని విధాలుగా విచారించి నిర్ణయం తీసుకోవాలి అని అధికారులను ఆదేశించింది. దీనిపై విచారించిన అధికారులు ఈ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు తీసుకురావాలని మహమ్మద్ నజీరుద్దీన్ కుటుంబ సభ్యులను ఆదేశించారట. వారు తీసుకొచ్చిన అన్ని పత్రాలు పరిశీలిస్తే మహమ్మద్ నజీరుద్దీన్ కుటుంబ సభ్యులం అంటూ తీసుకున్న సర్టిఫికెటే నకిలీ అని తేలిందట. ఎవడిచ్చిండు? వాడు తహసీల్దార్ ఇచ్చిండు. వాడు ఎట్లా ఇచ్చిండో మరి, వాడెంత తీసుకున్నాడు? ఎవడ రాజేంద్ర నగర్ తహసీల్దార్ 2006 ఏప్రిల్ 5వ తేదీని ఇచ్చిండట. అయితే ఈ పత్రం రాజేంద్ర నగర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇచ్చినట్టు ఎలాంటి ఆధారము లేదట. అంటే ఫేక్ క్రియేట్ చేసిరు. తహసీల్దార్ కూడా తప్పులేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే 2006 డిసెంబర్ 31వ తేదీన ముగిసిన ఈ ఫైల్ చివరి నెంబర్ C8426గా అధికారుల విచారణలో వెల్లడైంది. అంటే ఆ తర్వాత ఎలాంటి సర్టిఫికెట్లు జారీ కాలే. కానీ
C8864 పేరుగా ఈ సర్టిఫికెట్ను సృష్టించిరట. అంటే ఈ నెంబర్తో క్లోజ్ అయింది, ఆ తర్వాత ఎవరికి ఇవ్వలే 8426 తోటి. కానీ వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నెంబర్ ఎంత అంటే 8864, అంటే ఫేక్ నెంబర్ వేసి ఫోర్జరీ చేసిరు. ఈ మొత్తం దొరికిపోయారు, కథం. పాస్బుక్లు రద్దు, మొత్తం అందరి మీద కేసులు పెట్టిరట. మరి ఎవడా లీడర్ ఎవడు, దీన్ని ఇచ్చింది ఎవడు, లీడర్ ఎవడు? ఎంత ఘోరం చూడండి. 500 కోట్ల ఇట్లాంటివన్నీ